హాయ్ హలో హోమీస్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఐ నో యాక్చువల్గా ఇది వ్లాగ్ నేను రిలీజ్ చేసే టైంకి వరలక్ష్మి పూజ అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే మై విషెస్ టు ఎవ్రీ వన్. అండ్ ఎస్, ఇది వచ్చేసి అరౌండ్ థర్స్డే నైట్ 9 PM. సో ఈ టైంలో ఇవి ఎందుకు చేస్తున్నాను అని అనుకోవచ్చు, బట్ యాక్చువల్గా క్లీనింగ్ తర్వాత ఆర్గనైజింగ్ అనేది ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో దానికంటూ ఒక అంతం అయితే ఉండదన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈవెన్ లాస్ట్ మూమెంట్లో కూడా కొన్ని ఫ్యూ థింగ్స్ ఆర్ లెఫ్ట్ అనమాట. సో అవే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. సోఫా కవర్స్ ఆల్రెడీ మార్నింగ్ సో లాండ్రీకి వేసామన్నమాట. సో ఈవినింగ్ వాటిని అన్నింటినీ నీట్గా పెట్టేస్తున్నాను. సో ఎందుకంటే మేము యాక్చువల్గా హాల్లో అమ్మవారిని మండపం ఏర్పాటు చేసుకుంటాం అనమాట. సో దానికోసం ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్లియర్. సో ఎక్కడ కొంచెం క్లటర్గా కనిపించింది అనుకో, అది నాకు అంత మంచిగా అనిపించదు అనమాట. అండ్ ఎస్, ఈ సోఫాలు యాక్చువల్గా ఏంటంటే మేము బయట పెట్టేద్దాం అనుకున్నాము, బట్ నైట్ వర్షం వచ్చిందనమాట. సో దానికోసం వాటిని ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంచేసాము. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా టీవీ యూనిట్ మొత్తం క్లీన్ చేశాను, బట్ లెఫ్ట్ ఓవర్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా ఇంట్లో, వీళ్ళు పెట్టేస్తూ ఉంటారు. సో వాటిని కూడా నీట్గా తీసేసుకొని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఎస్, ఇక్కడ ఇందాక చెప్పాను కదా మేము సోఫాస్ బయట పెడదామనేసి. సో వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అవి లోపల ఉంటే అగైన్ మార్నింగ్ పూజ టైంకి మాకు ఆ ప్లేస్ అంత సఫిషియంట్గా అనిపించదు అనమాట. సో దానికోసం బయట పెట్టేద్దాము అనుకున్నాము, బట్ వర్షం ఎక్కువ పడుతుందనేసి మార్నింగ్ పెడదామనేసి ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట, నేను తర్వాత మా హస్బెండ్. అండ్ ఎస్, ఇక్కడైతే నేను మా హస్బెండ్ తర్వాత నేను ఆల్రెడీ ఇది వరకు మేము వరలక్ష్మి వ్రతం ఇది సెకండ్ టైం అనమాట చేస్తున్నది. సో ఫస్ట్ టైము మా సిస్టర్ మొత్తం శారీ డ్రేపింగ్ ఇవన్నీ తను చేసింది. సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఉన్న ఐటమ్స్ అన్నీ లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో నేను వాటిని నీట్గా ఒక ప్లేస్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను, సో దట్ మళ్ళీ మనం ఇప్పుడు పూజ చేయాల్సిన టైంలో వాటన్నిటిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ట్రై టు బీ రీయూజ్ ద ఐటమ్స్ అనమాట. సో ప్రతిసారి కొత్తవి కాకోకుండా కొంచెం ఆల్రెడీ ముందు ఉన్నవే నేను ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీపం అంటారు కదా, కంచార్తులు అనేసి, సో వాటిని కూడా నేను తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి మార్నింగ్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో వీటన్నిటిని తీసి పెట్టేసుకుంటున్నాను. అగైన్ మార్నింగ్ ఆ హడావిడిలో మనం అన్నీ మర్చిపోతాం కాబట్టి సో నైటే వీటన్నిటిని నీట్గా క్లీన్గా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేయడానికి అన్నీ తీసేస్తున్నాను అనమాట. సో మేమేంటంటే వరలక్ష్మి వ్రతం పూజ చేసిన రోజే పూజ గదిలో కూడా పూజ చేస్తామన్నమాట. సో దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బియ్యం మేము అమ్మవారికి కానీ లేకపోతే పూజ రూమ్లో యూజ్ చేసే బియ్యం కానీ అవన్నీ మేము బేసిక్గా ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ అవన్నీ ప్రాపర్గా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ సో ఫైనల్గా ఇక్కడైతే మొత్తం పూజ సామాగ్రి మొత్తం తీసుకొని వచ్చి బయట పెట్టేశానమాట. సో అవి మా అత్తయ్య క్లీన్ చేస్తారు, నేనైతే చేయలేదు. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ షీ ఈజ్ మై సేవియర్. సో తను లేకపోతే నాకు ఇంకా బర్డెన్ అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అండ్ ఎస్, ఇక్కడైతే మొత్తానికి మై ఫేవరెట్ పార్ట్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయడం అనమాట. సో దానికోసం నేను గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కొంచెం రాణి పింక్ ఉంటుంది కదా, సో అది తీసుకొనిండే. బట్ ఈసారి నేను ఎందుకో ఐ జస్ట్ లవ్ ది శారీ, చూడగానే నాకు భలే నచ్చిందనమాట. సో అమ్మవారికి ఖచ్చితంగా ఆ ఎల్లో ఫేస్కి ఈ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంటుంది అనిపించింది. సో దానికోసం తీసుకున్నాను అనమాట. అండ్ ట్రస్ట్ మీ, ఈ శారీ
డ్రేప్ చేస్తున్నంతసేపు నా మైండ్లో ఒక్కటే టెన్షన్, ఇది మంచిగా వస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ మా చెల్లి చేసింది ఈ పనులన్నీ. సో దానికోసం నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను శారీ డ్రేపింగ్ చేయడము. అండ్ మీరు నాకు తెలిసి చాలా వీడియోస్లో చూసే ఉంటారు శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. సో దాని గురించి నేను డీటెయిల్గా ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ మనం శారీ కట్టుకోవడం మొదలు పెడతాం కదా, అక్కడ ఫోల్డింగ్స్ చేసుకొని తర్వాత నిలువుగా ఇక్కడ కొంగు దగ్గర ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని నేను ఇప్పుడు సైడ్ పెట్టేసుకొని ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నాకున్న బేసిక్ ఐడియాలజీ ఏంటంటే, సో మనం ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవాలా అంటే అలా ఏం లేదు. సో ఇది కంప్లీట్గా ఇండివిజువల్ డెసిషను. మనం ఉన్న దాంట్లో ఈవెన్ అమ్మవారి పటం పెట్టుకొనైనా మనస్ఫూర్తిగా పూజించుకుంటే చాలన్నమాట. బట్ నాకు ఇష్టం అలా చేసుకోవడం అని చెప్పి నేను చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇక్కడైతే మేము బ్యాక్ డ్రాప్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ థింగ్స్ టు డూ ఎస్పెషలీ ఫర్ బ్యాక్ డ్రాప్. సో ఎందుకంటే మేము ఉన్నది విలేజ్లో, ఇక్కడ మనకి సిటీస్లో దొరికినట్టు అన్ని ఐటమ్స్ అవన్నీ దొరకవు అనమాట. సో ఉన్న వాటితోనే ఎలా డెకరేట్ చేయాలి అనేసి నేను మోస్ట్లీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో ఇదైతే నేను పింక్ డార్క్ పింక్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది మా అత్తయ్య శారీ. యాక్చువల్గా మేము ఫుల్ బ్యాక్ డ్రాప్ పెట్టడానికి వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు టీవీ యాక్చువల్గా అమ్మవారిని మనం బేసిక్గా తూర్పు సైడే కూర్చోబెట్టాలన్నమాట. సో మా ఇంట్లో ఉన్న ఆప్షన్ ఇదే. సో మేము తూర్పు సైడ్ మాత్రమే కూర్చోబెడతాం కాబట్టి, సో దానికి ఇప్పుడు మేము కంప్లీట్గా బ్యాక్ డ్రాప్ క్లోజ్ చేసేస్తే టీవీ క్లోజ్ అయిపోతుంది. సో దానికోసం మోస్ట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ శారీ అయితే పర్ఫెక్ట్గా ఆ లెంత్ తర్వాత ఆ హైట్కి సరిపోయిద్ది అనమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో ప్రజెంట్ నాతో ఉన్నవి అవి ఒక్కటే ఆప్షన్. అండ్ ఇక్కడ రియల్ ఏమంటారు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దానికి ప్లాస్టిక్ ఫ్లవర్స్కి అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పచ్చు అనమాట. యాక్చువల్గా నా మైండ్లో ఇంకొక ఐడియా ఉండింది. సో ఈ శారీ ఏదైతే ఉందో వాటికి ఒక్కొక్క ఫ్లవర్ స్టిచ్ చేసి దూరంగా కుట్టి పెడితే బాగుంటుంది అనిపించింది. బట్ నాకు అంత టైం లేదు యాక్చువల్గా. అంటే నేను నైట్ ఆల్మోస్ట్ 9కి స్టార్ట్ చేశాను. ట్రస్ట్ మీ, మీరు ఎవరైనా చేస్తున్నట్లయితే ప్రిపరేషన్స్ అట్లీస్ట్ మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ నైట్ అంటే చాలా టైం అయిపోతుంది. అగైన్ వీ విల్ ఫీల్ సో టైర్డ్ ఫర్ నెక్స్ట్ డే. సో అది నేను చేసిన మిస్టేక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా నేను ఒక 1 day 2 days ముందే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఎస్, ఈ బ్యాక్ డ్రాప్ ఇక్కడ నేను ఏదైతే వేస్తున్నానో ఈ క్లాత్, సో ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ట్రస్ట్ మీ, ఎంత బాగుంది, ఎంత ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. బట్ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, శారీ తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ నేను కింద ఏదైతే పెట్టానో ఆ క్లాత్ 2 కలర్స్ అంటే మిక్స్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. సో అలా కాకోకుండా నేను శారీ వేరే కలర్ ఏదైనా అంటే గ్రీన్ కానీ లేకపోతే సమ్ అదర్ లైట్ కలర్స్, ఎల్లో కానీ రాణి పింక్ కానీ, సో ఇట్లాంటివి చూస్ చేసుకొని ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ దట్స్ ఓకే, పెట్టేసిన తర్వాత ఇంకేం చేయలేం కదా. బట్ ఓవరాల్గా ఆ డివైన్ లుక్ అయితే వచ్చిందనేసి అయితే అనిపించింది అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే మా అత్తయ్య ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసి తీసుకొని వచ్చేసారనమాట దేవుడు సామాగ్రి. సో తర్వాత ఇక్కడ అమ్మవారి కోసం మేము తీసుకున్న ఈ పీటలు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పీటలు నేను ఎక్కడ బయట లోకల్లో తీసుకున్నాను అనమాట, అనంతపూర్లో మా ఊర్లో అనమాట. సో అవి కూడా నాకు భలే నచ్చాయి. ఎక్కడైనా కనిపిస్తే ఇంకొక 2 మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా ఫ్యూ థింగ్స్ పెట్టడానికి కొన్నిసార్లు సరిపోవు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య ఫ్లవర్స్ కూడా కుట్టేస్తున్నారు. మార్నింగ్ అగైన్ అంత టైం ఉండదు కదా, సో గుమ్మానికి అవన్నీ. సో నేను ఎంతసేపు ఉన్నానో తను కూడా నాతో మోస్ట్లీ అంతసేపు ఉందన్నమాట. అండ్ ట్రస్ట్ మీ, అలా సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే అమ్మవారి పీఠాన్ని రెడీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పసుపుతో మొత్తం
నీట్గా మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో అంటే పసుపు ఇవన్నీ ఎందుకు వేస్తారు అని నాకైతే పర్టికులర్గా తెలీదు. బట్ అవన్నీ వేయడం వల్ల ఒక మంచి డివైన్ లుక్, ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి, బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పచ్చు. సో ఇక్కడైతే నేను యాక్చువల్గా నైట్ ఆల్మోస్ట్ ఇది ఒక 11:30 ఆ టైం అనుకోవచ్చు. సో ఆ టైంలో నాకు ఒక స్టిక్ కావాలి, ఎక్కడ పోవాలో కూడా తెలియదు అనమాట. సో దానికోసం నేను నాతో ఉన్న ఒక స్టీల్ కడ్డీ అంటారు కదా, సో దాన్ని తీసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్ బియ్యం ఒక ఒక గిన్నెలోకి తీసుకున్నాను. సో దానికోసం సపోర్ట్ కోసం బియ్యం వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే బిందె తీసుకున్నాను అనమాట. సో బిందెలో కూడా నేను బియ్యమే వేసుకున్నాను. సో ఎందుకంటే కొంతమంది వాటర్ కూడా వేసుకుంటారు అని విన్నాను. బట్ వాటర్ ఐ డోంట్ థింక్ సో, ఇట్ ఈస్ వెరీ సేఫ్టీ. సో ఒక్కసారిగా ఏదైనా అంటే సమ్ టైమ్స్ చెప్పలేం కదా. సో బియ్యం అయితే అట్లీస్ట్ ఆ గ్రిప్ బాగా పట్టుకుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఇదైతే జాకెట్ పీస్ ఉందో దాన్ని ఐ మీన్ ఆ బిందెని మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మవారికి మనం వాడేటప్పుడు ప్రతిదీ కొత్తదే వాడాలి. అంటే ఇలాంటి జాకెట్ పీసులు, తర్వాత శారీ, సో ఇలాంటివి మొత్తం ఖచ్చితంగా కొత్తవే వాడాలి అని నేను విన్నాను. అండ్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ కొత్తవే అనమాట. అండ్ ఎస్, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్గా సో నేను మొత్తానికి అమ్మవారి యొక్క ఆ షేప్ని ఒక కొలిక్కి తీసుకొచ్చానని నాకు అనిపించింది. అట్లీస్ట్ 100% కాదు, ఒక 80% ఐ డిడ్ వెరీ వెల్ అనిపించింది అనమాట. అంటే ఏదైనా కానీ మనం ప్రాక్టీస్ చేస్తూనే అలవాటయ్యి అగైన్ వీ కెన్ డూ ఇట్ ఇన్ పర్ఫెక్ట్ వే కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం చేయంగా వన్ డే డెఫినెట్గా ఇంకా మంచిగా చేయడం అనేది అలవాటు అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారి ముఖం నేను ఏదైతే చూపించానో అది నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. ఎంత బాగుంది, ఎంత ముద్దుగా ఉంది. సో ఫస్ట్ అయితే మేము దాన్ని రిటర్న్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే ఫేస్ కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది మాకు ఫస్ట్ అప్పుడు తీసుకున్నప్పుడు. బట్ ట్రస్ట్ మీ, ఇక్కడ పెట్టిన తర్వాత అరే అనవసరంగా రిటర్న్ చేసింటే ఫీల్ అయ్యిండేదాన్నేమో అనిపించింది. అంత బాగా కనిపించింది అనమాట. ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చింది. ట్రస్ట్ మీ, నాకు అయితే భలే నచ్చింది. మీకు కూడా నచ్చింటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. అదనమాట సంగతి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమ్మవారికి ఇక్కడ జడ పెడుతున్నాను. సో ఇది జడ పెట్టడం నాకు అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట. యాక్చువల్గా నాతో ఒకటి ఉండింది, సో అది ఎక్కువ నేను యూస్ కూడా చేయలేదు, అంటే అసలు పెట్టుకోలేదనమాట, కొత్తదే అని చెప్పచ్చు. సో దాన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఫైనల్ లుక్. ట్రస్ట్ మీ, ఎంత డివోషనల్గా అనిపించింది నాకైతే.
సో అమ్మవారి అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత ఐఎమ్ బ్యాక్ ఇన్ టు ద కిచెన్. సో కిచెన్లోకి రాగానే ఆల్రెడీ నేను కొన్ని ప్రెప్స్ చేసి పెట్టుకున్నాను అనమాట, మీల్ ప్రెప్స్ మార్నింగ్కి అగైన్ టెన్షన్ లేకోకుండా ఉండడానికి. సో ఇక్కడైతే నేను ఉద్దిపప్పు తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాను. సో ఉద్దిపప్పుతో నేను మార్నింగ్ గారెలు చేద్దామనేసి పెట్టేసుకున్నాను అనమాట. సో దాన్ని ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే నాకు వేరే ప్లాన్ ఉన్నింది, అంటే ఉద్దిపప్పుతో వడలు అవి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో నాకు క్రిష్ ఉన్నాడు, అగైన్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ అని, బట్ ఎందుకో ఖచ్చితంగా చేయాలనిపించింది నాకైతే. సో దానికోసం ఇక్కడైతే మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను, సో దట్ మార్నింగ్ మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక 2 to 3 hours ముందు చేసి పెట్టుకుంటే చాలు. అండ్ ఎస్, బై దిస్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అగైన్ కంపల్సరీ వరలక్ష్మి పూజ ఇవన్నీ మేము ఎలా చేసుకున్నాము, తర్వాత మార్నింగ్ నేను ఏమేమి రెసిపీస్ చేశానో అవన్నీ డెఫినెట్లీ వస్తాయి, పోస్ట్ చేస్తాను. ఐ విల్ బీ పోస్టింగ్ వెరీ సూన్. సో స్టే ట్యూన్డ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. అండ్ తప్పకుండా వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.